నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్న తిరుమలలో అయితే దారుణం చోటు చేసుకుంది సార్. వైకుంఠ దర్శన టికెట్స్ కోసం అయితే జనాల తోపులాట వల్ల కొందరైతే మరణించారు అండ్ ఇంకొందరు కూడా కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారు. అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? ఈ వైకుంఠ దర్శన టికెట్స్ కోసం ఇలా సడన్గా జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎవరి నిర్లక్ష్యం అయి ఉండొచ్చు సార్? ఇక్కడ ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి పూర్తిగా మనం బయట పెట్టలేము. ఏ ఒక్కళ్ళు తప్పు చేయడం కరెక్ట్ కాదు. కానీ టీటీడీ యొక్క ఏదైతే బృందం ఉందో, టీటీడీ సిబ్బంది కావచ్చు, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది కాకుండా భక్తులు ఎక్కువగా క్రౌడ్, ఎందుకంటే ఈ యొక్క ఏకాదశిలోనే స్వామివారి దర్శించుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ విశేషంగా వచ్చారు జనం. ఈ అనుకోని సంఘటన మనం కూడా చనిపోయిన వాళ్ళకి 6గురికి కూడా మనం సంతాప సభ తెలియజేయాలి, మనం మౌనం పాటించాలి. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. సరే, ప్రభుత్వాలు ఎంత ఇచ్చినా కానీ పోయిన ప్రాణాలు రావు కదా. ఇప్పుడు 50 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగదు. ఎవరు కావాలని చేయరు. అనుకోకుండా అక్కడ బైరాగపట్టిన ప్రాంతంలో ఒక ఆమె ఊపిరాడకపోతే విశాఖపట్నం ఆమెను బయటకు పంపించే క్రమంలో గేట్లు తీసేశారు. అక్కడ డిఎస్పి రమణ కుమార్ అంట. ఆ క్రమంలో ఆయన వేరే స్వార్థం లేదు, కానీ ఆ గేట్ తీయడం వల్ల మిగతా వాళ్ళంతా కూడా తొక్కిసలాట జరిగేదానికి దాంట్లో 41 మంది గాయాలు అవ్వటం, దాంట్లో ఒక 4గురికి సీరియస్గా ఉందంటున్నారు. ఒక 6గురు చనిపోవటం, 6గురిలో తమిళనాడు చెందిన ఒకళ్ళు, మిగతా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు చనిపోయారు అనమాట, మహిళలు ముఖ్యంగా. ఇది ఒక దుర్దినమే, మనం చింతించాల్సిన అంశమే. కాబట్టి ఇక మీద జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు, తర్వాత నిమ్మల రామానాయుడు, తర్వాత ఈయన రెవెన్యూ మినిస్టరు సత్యప్రసాద్, తర్వాత హోమ్ మినిస్టర్ అందరూ కూడా ఉటావుటిని అక్కడికి వెళ్ళిపోయారు. ఒకవైపు శ్యామలరావు ఈవో తప్పుని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఒకవైపు చైర్మన్ కూడా అక్కడే ఉన్నాడు నాయుడు. తర్వాత త్వరితగతిన విచారణ ఇంటెలిజెన్స్ వీళ్ళు కూడా సిఐడి వాళ్ళు కూడా అక్కడ బృందం వెళ్ళింది. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసిన నివేదిక ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళబోతున్నాడు. ఒకవైపు పర్యటన, కర్నూలు పర్యటన పవన్ కళ్యాణ్ గారు రద్దు చేసుకున్నారు. తర్వాత డాకు మహారాజు విజయోత్సవ అనంతపురంలో లోకేష్ గారు వెళ్ళాల్సింది, అది కూడా రద్దు అయింది. సరే, ఇవన్నీ కూడా నేను అనుకోని సంఘటన వల్ల 2 లక్షల కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమం ఒకవైపు మోదీ జరుగుతున్న ఈ సమయంలో రాత్రి 8:45కి ఈ సంఘటన జరగటం ఒక దుర్దినంగానే భావించాలి మనం. అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది అన్ఇంటెన్షనల్ గానే జరిగింది సార్, ఎవరు కావాల్సుకొని చేసింది అయితే కాదు. ఏమి ఉండవండి. అంటే సార్, ఇలాంటప్పుడు ఇంత సెన్సిటివ్ ఇష్యూని కూడా రాజకీయం చేస్తున్నారని అనుకోవచ్చు. రాజకీయాలు నాయకులు ఎప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ చేస్తూనే ఉంటుంది. దీనికి ఏదో రాజీనామా చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని ఎవరు ఇంటెన్షనల్గా చేయరు. కొన్ని ప్రికాషన్స్ మెథడ్స్, ఆ బ్యారికేట్లు లేకపోవటం కావచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 ఇది పెట్టారనమాట, 5 ప్లేసులు పెట్టారు. ఎందుకంటే ఈ 10 రోజులే వైకుంఠ ద్వారం తెరిచేది. ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి చూసుకోవాలి, ఈ 10 రోజులు దేవుడు దర్శించుకోవాలని ఆశ అందరిలో ఉంటుంది. లేకపోతే మనకి స్వర్గానికి వెళ్ళొచ్చనే ఆ భావన ఉంటుంది. ఆ ఇదిలో భాగంగా ఎవరికోళ్ళు క్యూ లైన్లో నిలబడటం అనుకోకుండా ఈ తొక్కిసలాట జరిగిందే. కానీ ఇక మీద జరగకుండా అటు టీటీడీ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, సమన్వయంతో పనిచేసి ముందుకెళ్తే అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.